అందక చెలియే ముందుకు వచ్చి ఎవరు నీవు ఇటు వచ్చితివి పరపురుషులు మీరు రాతగదయ్యా వచ్చిన దారినే మరలి పొమ్ము రాజే నిన్ను చూచిన ఎడల కొరతే నీకు వేయుగదయ్యా రాచకన్యను చూడగలరాదు తెలియక నీవు వచ్చినాడవు కన్యల మాటలు వింటూ స్వామి చిరునవ్వులనే చిందించే శ్రీనివాసుడు అందరూ నన్ను సిరులన్నవి నాకు లేనే లేవు అందరిలోన చక్కగా ఉన్న కన్యక ఎదుటనే తా నిలిచి చూడ చక్కని అందము కలిగిన సుందరాంగి ఎవరివి నీవు నిన్నే చూచిన తరుణములోన నామది ప్రేమతో నిండెనుగా నా హృదయేశ్వరి నీవేనంటూ ప్రేమతో స్వామి పలికెనుగా వెంకటేశుని చరితము వింటే పాపములన్నీ తొలగుగదా ఏడు కొండలు ఎక్కినంతనే మనసే పరవశముందుగదా ఆకాశరాజు పుత్రిక నేను పద్మావతి అని అందురు నన్ను చూడగ నీవు బోయవాడవు ఇటుల పలుకుట భావ్యము కాదు కులమన్నది నాకు లేనే లేదు అన్ని మతములు నావేగా నన్నే నీవు పెండ్లి ఆడిన ముల్లోకాలు నీవే అగును అంటూ పలికిన స్వామిని చూచి అతి కోపముతో చెల్లులను పిలిచి వెంటనే వీనిని పంపుడు అంటూ రాజమందిరమే చేరెనుగా ఒక్కమ్మడిగా చెలియలు అందరూ రాళ్ల వర్షమే కురిపించే దేహము అంతా గాయము కాగా శేషాచలమే చేరెను స్వామి తనయును చూచి తల్లి వకుళ ఏమిటి తండ్రి గాయం ఆందోళనగా అడిగిన తల్లికి ఊరడించుతూ వివరము తెలిపే వెంకటేశుని చరితము వింటే పాపములన్నీ తొలగుగదా ఏడు కొండలు ఎక్కినంతనే మనసే పరవశముందుగదా